గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీని అమలు చేయడంతో మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాల్సిందని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని లోక్సభ ఎన్నికల ముందు హరీష్ సవాల్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఆలోపే రుణమాఫీ చేయడంతో ఇక హరీష్ రిజైన్ చేయాల్సిందేనని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. రాజీనామా చేసేందుకు హరీష్ కు పేపర్ దొరికింది కానీ పెన్ను దొరకలేదా అని సటరికల్ గా విమర్శలు చేశారు. ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్ కు పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టె దొరకలేదు. ఇప్పుడు రాజీనామా చేసేందుకు పేపర్ మాత్రమే దొరికింది, సంతకం పెట్టేందుకు పెన్నే దొరకలేదు అని మాజీ ఎంపీ మధు యాష్కి ఎద్దేవా చేశారు. కాషాయ వస్త్రాలు పంపిస్తాం, సన్యాసం తీసుకో అంటూ హరీష్ కు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సూచించారు. హరీష్ తన మాటకు కట్టుబడి రాజీనామా చేయాల్సిందేనని జగిత్యాలలో మీడియా ముందు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీని అమలు చేసి తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే రోల్ మోడల్ గా నిలిచిందని, హరీష్ ఇక రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి శుక్రవారం గాంధీ భవన్ లో డిమాండ్ చేశారు. అయితే ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ హామీని అమలు చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తానని ఛాలెంజ్ విసిరారని, రైతు రుణమాఫీని ముందుగానే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని, తమ చిత్తశుద్ధి నిరూపించుకుంటోందని, హరీష్ రావు రాజీనామా చేసి తన మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ ప్రశ్నలకు హరీష్ తాజాగా సమాధానమిచ్చారు. తానిప్పటికీ రాజీనామా ఛాలెంజ్ కి కట్టుబడి ఉన్నానని, అయితే తాను చెప్పినట్టుగా కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలు అమలు చేయాలన్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారెంటీలతో పాటు 13 హామీలను కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు హరీష్. రైతు రుణమాఫీ సహా అధికారంలోకి వస్తే 100 రోజులుగా అమలు చేస్తామన్న హామీలన్నింటినీ నెరవేరిస్తే తాను తప్పకుండా రాజీనామా చేస్తానన్నారు హరీష్ రావు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ పూర్తి చేయాలని, దానితో పాటు 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాకు పదవి ముఖ్యం కాదని, ప్రజలకు న్యాయం జరిగితే అదే సంతోషమని అన్నారు హరీష్. తన ఛాలెంజ్ స్వీకరించి అయినా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేస్తే చాలన్నారు. కేవలం రైతు రుణమాఫీపైనే తాను మాట్లాడలేదని, హామీలని అమలు చేస్తేనే రాజీనామా అని చెప్పారని గుర్తు చేశారు. దీంతో హరీష్ రావు రాజీనామా చేయట్లేనని తేటతెల్లమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.